श्रीगुरुभ्यो नमः। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्णाय परमात्मने नमः। శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని భగవంతుని సౌందర్యాన్ని తెలియచేసే రెండవ దశకంలోని 5-6 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాం. లక్ష్మీదేవిని సామాన్యులు చంచల అని ఎందుకంటారో గత శ్లోకంలో వివరించారు కదా. ఈ శ్లోకంలో ఆ లక్ష్మీదేవి మన ఇళ్లలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక అద్భుతమైన భక్తి రహస్యాన్ని ఈ 5వ శ్లోకంలో తెలియచేస్తున్నారు. 5వ శ్లోకం. లక్ష్మీ స్థావక రామణీయక హృతైవేయం పరేష్వస్తిరేతి అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏత్వద్ధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. లక్ష్మీపతే, ఓ లక్ష్మీపతి, ఓ గురువాయూరప్ప, ఇయం లక్ష్మీ తావక రామణీయక కృత ఏవ పరేషు అస్థిరా ఇతి. ఈ లక్ష్మీదేవి నీ అద్భుతమైన సౌందర్యానికి మనసు పారేసుకొని ఇతరుల వద్ద స్థిరంగా ఉండటం లేదు అనే అస్మిన్ అధునా అన్యద్ అపి ప్రమాణం వక్ష్యామి. ఈ విషయంలో ఇప్పుడు ఇంకొక సాక్ష్యాన్ని లేక ఇంకొక సత్యాన్ని కూడా చెబుతాను. ఏ భక్తాజనాహి, ఏ భక్తజనులైతే త్వత్ ధ్యాన గుణ అనుకీర్తన రస ఆసక్తాః, నీ ధ్యానంలో నీ కళ్యాణ గుణాలను కీర్తించడమనే ఆనందంలో ఎప్పుడూ మునిగి ఉంటారో తేషు ఏష, అటువంటి వారి వద్ద అంటే అటువంటి వారి ఇళ్లలో ఈమె అంటే ఈ లక్ష్మీదేవి దయిత ప్రస్తావ దత్త ఆదరా స్థిరా ఏవ వసతి. తన ప్రియుని, తన భక్త అయిన నీ గురించిన మాటలు వినాలనే అమితమైన ఆసక్తితో స్థిరంగానే ఉండిపోతుంది. గత శ్లోకంలో లక్ష్మీదేవి తన స్వామిని బదిలి ఎక్కడా ఉండలేక భక్తుల వద్దకు వెళ్ళినా కూడా వెంటనే తిరిగి వచ్చేస్తుందని, అందుకే ఆమెకు నిలకడ లేదు అనే అపవాదు వచ్చిందని భట్టాద్రి గారు చమత్కరించారు. దానికి ఆయన ఈ 5వ శ్లోకంలో ఇంకొక అద్భుతమైన రుజువును చూపిస్తున్నారు. లోకంలో ఎవరైనా తమ భక్త గురించి గొప్పగా పొగుడుతూ మాట్లాడుతుంటే ఏ ఇల్లాలికైనా అది ఇంకా ఇంకా వినాలని ఆసక్తిగా ఉంటుంది, అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. లక్ష్మీదేవి కూడా అంతేనట. ఎవరైతే గురువాయూరప్ప లీలలను పాడుతూ ఆయన నామాన్ని కీర్తిస్తూ భక్తితో ధ్యానం చేస్తుంటారో ఆ ఇంట్లో తన భక్త గురించిన కథలు ఎప్పుడూ వినవచ్చు అనే ఆశతో, ఆనందంతో ఆ లక్ష్మీదేవి వారి ఇళ్లలోనే స్థిరంగా ఉండిపోతుందట. అంటే మనకు సిరి సంపదలు కావాలంటే ఆ లక్ష్మీదేవి కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. ఏ ఇంట్లో అయితే శ్రీహరినామ సంకీర్తన, భగవద్గీత, భాగవతము, నారాయణీయము పఠించడం జరుగుతుంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి పిలవకుండానే వచ్చి తన భక్త కథలు వింటూ శాశ్వతంగా ఉండిపోతుంది అని
ఈ శ్లోకం యొక్క అద్భుతమైన అంతరార్థం. లక్ష్మీస్తావక రామణీయక హృతైవేయం పరేష్వస్తిరేతి అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. ఓ లక్ష్మీపతి, ఈ లక్ష్మీదేవి నీ అద్భుతమైన సౌందర్యానికి ముగ్ధురాలై ఇతరుల వద్ద స్థిరంగా ఉండటం లేదు అని చెప్పటానికి ఇప్పుడు నేను ఇంకొక సాక్ష్యాన్ని కూడా చూపిస్తాను. ఏ భక్తులైతే ఎల్లప్పుడూ నీ ధ్యానంలో, నీ నామ సంకీర్తనలో ఆనందంగా మునిగి ఉంటారో అటువంటి వారి ఇళ్లలో ఈమె తన భర్త గురించిన కథలు వినవచ్చు అనే ఆసక్తితో ఎంతో ఆదరంగా స్థిరంగా నివాసం ఉంటోంది కదా అని చమత్కరిస్తూ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. 6వ శ్లోకం. ఏవం భూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్య ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్ప విసరైరానందమోక్షోద్భవైః. భగవంతుని దివ్యమంగళ రూపాన్ని చూస్తేనే కాదు, కనీసం ఆ రూపం గురించి విన్నా సరే నిజమైన భక్తులకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఈ శ్లోకం ఎంతో భావోద్వేగంగా వివరిస్తుంది. ఏవం భూత మనోజ్ఞత నవసుధ నిష్యంద సందోహనం. ఈ విధమైన ఇంతకు ముందు వర్ణించిన విధంగా ఉన్న మనోహరమైన అందం చేత స్వచ్ఛమైన అమృతం యొక్క ప్రవాహాల సమూహాన్ని కురిపించేది. పరచిత్ రసాయనమయం చేతోహరం త్వద్రూపం. పరమానందమనే లేదా బ్రహ్మజ్ఞానమనే ఔషధంతో నిండినది, చేతోహరం మనస్సును దోచుకునేది అయిన త్వద్రూపం నీ రూపాన్ని గురించి, నీ గురువాయూరప్ప రూపాన్ని గురించి శృణ్వతాం వినే భక్తులకు సద్య మతిం ప్రేరయతే మదయతే. విన్న మరుక్షణమే వెంటనే మతిం వారి మనస్సును ప్రేరయతే నీ వైపుకు ఆకర్షిస్తుంది, మదయతే పరవశింపచేస్తుంది. అంగకం రోమాంచయతి ఆనందమోక్ష ఉద్భవైః. వారి దేహమును పులకరింపచేస్తుంది. ఆనంద పారవస్యం వల్ల పుట్టిన శీతబాష్ప విసరైః వ్యాసించతి అపి. చల్లని ఆనంద బాష్పాల కన్నీటి ప్రవాహాల చేత వారి దేహాన్ని పూర్తిగా తడిపేస్తుంది. గురువాయూరప్ప రూపం ఒక అమృతపు జలపాతం లాంటిది. అందులో అంత బ్రహ్మానందమే నిండి ఉంటుంది. ఎవరైతే ఆ భగవంతుని రూపం ఎలా ఉంటుందో, ఆయన లీలలు ఎలా ఉంటాయో వింటారో ఆ మరుక్షణమే వారి మనస్సు వేరే దేని మీద ఉండదు, నేరుగా స్వామి పాదాల దగ్గరకు వెళ్ళిపోతుంది. నిజమైన భక్తి కలగడం అంటే ఏమిటి? స్వామి కథలు వింటున్నప్పుడు మనసుకు తెలియని ఒక ఆనందం కలగడము, దేహం భక్తితో పులకించిపోవటము, ఆ ఆనందంలో మైమరిచిపోయి కళ్ళల్లో నుండి అసంకల్పితంగా చల్లని కన్నీళ్లు రాలి దేహమంతా తడిసిపోవటము. ఏడుపు వస్తే వచ్చే కన్నీళ్లు వేడిగా ఉంటాయి, కానీ ఆనందం వచ్చినప్పుడు రాలే కన్నీళ్లు, ఆనంద బాష్పాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి.
భగవంతుని నామం విన్నప్పుడు భక్తులకు కలిగే ఆ అత్యున్నతమైన ఆనంద స్థితిని ఈ శ్లోకం మన కళ్ళకు కట్టినట్టు వినిపిస్తోంది. ఏవం భూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్య ప్రేరయతే మతిం మదయతే రోమాంచ యత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్ప విసగైరానందమూర్ఛోద్భవై. ఓ గురువాయూరప్ప, ఇంతకు ముందు వర్ణించిన విధంగా అద్భుతమైన అందంతో కూడి స్వచ్ఛమైన అమృతధారలను కురిపిస్తూ పరమానందమనే రసంతో నిండి ఉండి మనస్సును దోచుకునే నీ దివ్యమంగళ స్వరూపం గురించి విన్నంతనే భక్తుల మనస్సు నీ వైపుకు ఆకర్షించబడుతుంది. ఆ వర్ణన వారికి ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది, శరీరాన్ని పులకరింపచేస్తుంది. ఆ భక్తి పారవస్యంలో మైమరిచిపోయిన వారి కళ్ళ నుండి కారే చల్లని ఆనంద బాష్పాలు వారి దేహాన్ని పూర్తిగా తడిపేస్తాయి అని గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.